దిత్వా తుపాను ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వరిని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరింత సమాచారం కృష్ణా జిల్లా మువ్వ నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. కృష్ణా జిల్లాలో దిత్వా తుఫాన్ ధాన్యం రైతులకు కంటి మీద కునికి లేకుండా చేస్తుంది. తుఫాన్ ప్రభావంతో నిన్న సాయంత్రం నుంచి కూడా చిరుజల్లులు పడటంతో ధాన్యం రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా చేస్తుందంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం మొవలో ఉన్నాము. ఈ తుఫాన్ ప్రభావంతో చిరుజల్లులు పడుతున్న నేపథ్యంలో ఈ ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు పట్టాల మీద కల్లాల వద్ద లేకపోతే ఖాళీ ప్రదేశాల్లో ఈ రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పెళ్లిళ్లకు వినియోగించే టెంట్ కింద ఈ ధాన్యాన్ని ఆరబోసుకొని రైతులు ధాన్యాన్ని కాపాడుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నాం. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ధాన్యం కొనుగోలు జిల్లాలో ఎట్లా జరుగుతుంది? అధికారులు వస్తున్నారా ఏంటి? ధాన్యం కొనుగోలు అనేది అధికారులు కానీ ఆర్ఎస్కే రైతు సేవా సంఘాలతో కానీ అస్సలు జరగట్లేదు. డైరెక్ట్గా మిల్లర్తో మాట్లాడుకుని వాళ్ళు అడిగిన రేటుకి మేము ఇచ్చేసుకుంటున్నాం. అది కూడా సంచులు మిల్లర్లు ఇవ్వటం లేదండి. సంచులు మేము కొనుక్కొని సొంత లారీలు కిరాయికి లారీలు మాట్లాడుకుని పంపించాల్సి వస్తుంది. ఈ తుఫాన్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. క్రితంసారి తుఫానుతో కొంత ఇబ్బంది పడ్డాం. ఈ తుఫాన్తో దారుణంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. కోసిని కప్పుకోవటానికి టార్పాలు అయితే నిన్న ఇచ్చారు. టార్పాలు కప్పుతున్నాం. అవి ఆయి వచ్చేస్తాను. ఆయి వచ్చి గింజ చెడిపోతుంది. డబ్బులు తొందరగా వస్తాయి కానీ వడ్డీ వెళ్ళటలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రత్యేకమైన దృష్టి పెడితే తప్ప ఈ వ్యవస్థ మారదు. స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ మమ్మల్ని పలకరించినా లేరు అసలు ఇప్పుడు వరకు. మేము వెళ్తే వస్తాయి సంచులు రేపు అంటారు. ఆ వచ్చిన సంచులు ఇక్కడ రాకుండానే వెళ్ళిపోతాయి ఎంఆర్ఓ గారికి కావాల్సిన వాళ్ళకి. మా సామాన్యుడికి అసలు సంచులు అందుబాటులో లేవండి. చాలా దారుణమైన పరిస్థితి. ఇట్టయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆర్థికంగా రైతులు కొనారిల్లిపోతున్నారండి. సంచులు కొనటం అంటే సంచి 22 రూపాయలు, లారీ కిరాయికి టన్నుకు 400. ఇవన్నీ చేతికి పెట్టి చివరి దశలో మా చేతికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ అదనంగా పెడతామంటే 1870 8 రూపాయలు తక్కువ అండి మద్దతు ధర. మేము 1400కి అమ్ముకుంటున్నాం ఇవాళ. దాన్ని బట్టి ఆలోచిస్తుంది ఎంతలా రైతుకి ఏం మిగులుతుంది అనేది. ఇది ఇట్లయితే వ్యవసాయం మానేయటం సుఖం అండి. ఇక మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? ఇప్పుడు ఆర్ఎస్కేని సంప్రదించారా ధాన్యం ఉంది తీసుకెళ్లాలని? నేను సంప్రదించాను. నేను 116.5 ఎకరాలు చేస్తాను వ్యవసాయం. దాంట్లో 10 ఎకరాలు నాది, మిగతా పొలం అంతా కౌలు పొలము. అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మాకు గత 10 సంవత్సరాల నుంచి డ్రైనేజీలు తవ్వకపోవటం వలన మునిగిపోయి గత 2 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 20 లక్షల కాడికి నష్టపోయాం మేము. ఈ సంవత్సరం రైతులమే ఆ డ్రైనేజ్ తవ్వుకోవడం వల్ల ముంపు బారి నుంచి అయితే తప్పుకున్నాం. కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలు తుఫాన్లు ఇటుకు వచ్చిన తర్వాత మాకు సరైన సహకారం అనేది ఇటుపక్క నుంచి కూడా రాలేదు. ఇక సంచుల విషయానికి వస్తే వీళ్ళు గన్నీ బ్యాగ్ సప్లై చేయడం అనేది కుదరట్లేదు, వీళ్ళకి అవ్వలేదు. లారీలు కూడా జీపీఎస్ ఉన్న లారీలు అయితేనే లోడింగ్ ఇస్తామని చెప్పడం వల్ల ఈ ఎక్కువ లోడ్లు ఆగిపోయినాయి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అన్నప్రాసన అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా మీకు ప్రైవేట్ లారీలు పెట్టుకోండి అనేది ఈ మాట ఇప్పుడు నిన్న అన్నారు. ఇదే ప్రైవేట్ లారీలు కూడా మీరు ఎత్తుకోండి అంటే రైతులు ఎంత ఇబ్బంది పడేవారు కదా తుఫాన్కి. ఈ ప్రైవేట్ లారీలు పెడతానికి కూడా మాకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే టన్నుకి వీళ్ళు ఇచ్చేది 800. వాళ్ళు కూలీల రేట్లు పెంచినట్టు వేలం పాటల్లో పెంచినట్టుగా 1000 అన్నారు, 1100 అన్నారు, మళ్ళీ 1200 అంటున్నారు. ప్రత్యేకించి మా ఊరు రావాలంటే పామర్ నుంచి ఈ అద్భుతమైన రోడ్డు దరిద్రం చూశారు కదా. ఈ రోడ్డు వలన లారీల వాళ్ళు, ఆటోల వాళ్ళు, కార్ల వాళ్ళు కూడా మార్కెట్ రేట్ మీద ఒక 50% ఎక్కువ అడుగుతున్నారు రేటు. ఇప్పుడు గత సంక్రాంతి పండగకి గోతులను పూడ్చేయాలని సీఎం గారు చెప్పారు. ఏ గొయ్యి పొడవలేదు. మళ్ళీ మొన్న డిసెంబర్ నాటికి గోతులు పూడ్చేయాలని అంటున్నారు. టెండర్ అయిపోయింది అంటున్నారు. కాంట్రాక్టర్ ఎందుకు రావట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు. ఈ రోడ్ల వలన, కాలువల వలన సంచులు ఇవ్వకపోవటం, లారీలు సప్లై చేయకపోవటం ఇవన్నీ కూడా మాకు విపరీతమైనటువంటి ఇబ్బందిగా ఉంది. మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి తెలుసు జీపీఎస్ ఉన్న లారీలు ఎక్కడున్నాయి, ఎందుకు ఆగినాయి. 4 రోజుల పాటు ఒకే సట ఆగిపోతే సంచులన్నీ వాళ్ళ మీద అక్కడ ఆగిపోతే లారీలు ఎలా దొరుకుతాయి మాకు మార్కెట్లో? దొరకవు కదా.
అన్లోడ్ చేసి రిటర్న్ రావాలి. దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ పాక్వానికి రాకుండా వరి కోత కోసి రైతులు కొనుగోలు చేయాలంటూ కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారన్న వాదన కూడా నడుస్తుంది. దాంట్లో వాస్తవం ఎంత సార్? కొంత నిజంగా అది మట్టుకు వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు వైరస్ వచ్చేసింది, కొంత వైరస్ వస్తుంది వరికి, ఎందుకు ముందు వచ్చేది కాదు. ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువ వైరస్ వచ్చేప్పటికి కొన్ని అటు ఇటు కలిపి కోసేస్తున్నారు. ఏంటి పైన తుఫాను వర్షాన్ని దడిచిపోతున్నారు. మన ఈ మధ్యన ఏంటంటే నేను మన ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేస్తే 10,000 సంవత్సరాలు పంపుతాం అన్నారు. అది 3వ బట్టి 4వ బట్టి అదే పని ఉంది, కానీ ఎవరికి రాలేదు. ఎవరికి రాలేదు. 4వ బట్టి చెప్పాం. ఏమంటే ఇక్కడ నాన్న ఇబ్బందులు పడుతున్నాము, చాలా ఇబ్బంది అవుతుంది. మన 4వ బట్టి 3 ఎకరాలు తిప్పిస్తే 6,000 అయింది నాకు. ఇంత మట్టికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు మీద మళ్ళీ కప్పాం, మళ్ళీ పట్టింది. రేపు ఈ భరాంచాలంటే రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ ఇంత మట్టికి వచ్చి అరగరు. ప్రాబ్లం ఏంటి అనేది. నేను ఏదో గొడవ పడితే ఎంఆర్ఓ వచ్చి కప్పిని వెళ్ళిపోయింది, కానీ ఇది సంచుల గురించి మాట్లాడరు. అదే పద్దాడు ఏంటంటే రైతులు ఎవరికి వెళ్తానే తెలియదు, వస్తానే లైన్ అంటున్నారు. దాన్ని బట్టి చూసి ప్రభుత్వం. మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? ప్రధానంగా అసలు సమస్య ఏంటి మీది? ప్రధానంగా సమస్య మాయిశ్చర్ రేట్ మీద కొంటలేదండి. ఆర్బీకి కానీ ఇది కానీ అంత పచ్చొడ్డు వాళ్ళ ఇష్టం మిల్లర్ ఎంత చెబితే అంత కొంటున్నారు, కానీ మాయిశ్చర్ కంటెంట్ కొంటలా. మాయిశ్చర్ కంటెంట్ 26%, 1600 వాళ్ళ 26% కంటెంట్కి 1600 గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసింది. అయినా సరే ఎంత మాయిశ్చర్ అయినా సరే మేము అంతే ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు మేము ఎండబెట్టినా సరే అసలు మాయిశ్చర్ ఎండు ఒడ్డు వెళ్ళమంటున్నారు, పచ్చొడ్డు కిందకి వెళ్తాయి అంటున్నారు. మాయిశ్చర్ 17 వచ్చింది, 17 అయితే ఒడ్డు కొనమంటున్నారు. ఇప్పుడు పచ్చొడ్డు రేటే వెళ్తాయి అంటున్నారు. ఇప్పుడు రైట్. ప్రభుత్వం అయితే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్తుంది, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన మోతా తుఫాను కావచ్చు, ఇప్పుడు వస్తున్న దిత్వా తుఫాను వల్ల రైతులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వం ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మవ్వా, కృష్ణా జిల్లా.